పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాక్ దాడులను తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగింది నావికాదళం. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం చేసింది నావికాదళం. దీంతో 10 నౌకలు ధ్వంసమయ్యాయి. పోర్టులో 7 భారీ పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్లోని కరాచీ, ఓర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. దీంతో 2 ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడి కారణంగా 2 ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. ప్రజలు భయాందోళనతో తీర ప్రాంతాలను వదిలి బంకర్ల లోపలికి పరుగులు తీస్తున్నారు. పాకిస్తాన్ దాడులతో అయితే భారత్ ప్రతీకార దాడులకు దిగిందని చెప్పుకోవాలి. కరాచీని లక్ష్యంగా చేసుకుంటూ కూడా ఇటు ఐఎన్ఎస్ విక్రాంతి దాడి చేసింది. ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి ఇటు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగం చేస్తుంది భారత్. పోర్టులో దాదాపు 7 భారీ పేలుళ్లు, అలాగే 10 నౌకలను ధ్వంసం చేస్తుంది. ఇటు 2 ఓడరేవులలో భారీగా మంటలు చెలరేగాయి. ఇటు కరాచీ పోర్టుపై అయితే భారత్ ప్రతీకార దాడి చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే పాక్ దాడులను తిప్పికొట్టేందుకైతే నావికాదళం రంగంలోకి దిగింది. ఇటు అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిస్తోంది. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు చేస్తోంది. ఇటు డ్రోన్ల ప్రయోగం చేస్తుంది నావికాదళం. అలాగే ఇటు ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కూడా క్షిపణులను నావికాదళం డ్రోన్ల ప్రయోగం చేస్తుంది. దాదాపు 10 నౌకలు కూడా ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. పోర్టులో 7 భారీ పేలుళ్లు కూడా సంభవించాయి.